మాకు తెలుసు, మా కార్పొరేటర్లు కానీ మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మాకు ఇంకేం పనులు ఉన్నాయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇంటికి వస్తూ ఉన్నారు, మా ఇంటికి వచ్చి ఎవరు పనులు అడగట్లేదు, మా ఇంటికి వచ్చి ఏ నాయకుడిని మమ్మల్ని పలకరించట్లేదు అని చెప్పిన నాయకులు ఈ రాష్ట్రంలో 100 మంది ఉన్నా, కానీ లక్షలాది మంది పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు గుద్దుడు ఫ్యాన్ మీద నాకు, వెంకటేష్ గౌడ్కో లేకపోతే ఇక్కడున్న వాళ్ళందరికీ కాదు, మీరు వేసే ఓటు ప్రతి ఓటు జగనన్నకి చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు కాపాడుకోవాల్సింది జగనన్నని తెలియజేస్తా ఉన్నా. అలా కాదు 2019 ముందరలాగా మేము మళ్ళీ కూడా ఒక జన్మభూమి కమిటీ కావాలి, మళ్ళీ 5 మంది దగ్గరికి వెళ్ళాలి, ఆ ఇంటి ముందు నిలబడాలి, మాకు పెన్షన్ ఇవ్వయ్యా, మాకు అమ్మఒడి అయ్యా, మాకు చేతులు అంటే ఈ రోజు కాదు రేపు రా ఎల్లుండి రాని కావాలని కోరుకుంటారా? లేకపోతే నేరుగా పొద్దున్న 5 గంటలకి కోడి కూడా కూస్తుందో తెలియదు కానీ అవ్వ 5గో నీ పెన్షన్, అక్క 5గో నీకు పెన్షన్ నేను ఇచ్చే ప్రభుత్వం కావాలని ఆలోచన చేయండి మాత్రం అడుగుతా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. ఇదే వచ్చే ప్రభుత్వం మీ ప్రభుత్వం, మళ్ళీ రెండోసారి వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడున్న చాలా మంది పేదవాళ్ళు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు. జగనన్న ట్యాబులు ఇస్తే ఆ పసిబిడ్డలకి వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు, ఒక ఎదవ ఏమని రాస్తాడు, అయ్యా ట్యాబులు అంట మన బిడ్డలు చెడిపోతున్నారంట. ఆ ఈనాడుని అడుగుతా ఉన్నా, మీ మనవడో మీ మనవరాళ్ళు 5వ క్లాసు 6వ క్లాసు ల్యాప్టాప్లు చూడట్లా, ట్యాబులు చూడట్లేదని అడుగుతా ఉన్నా. మీ వాళ్ళకి మాత్రం ట్యాబులు కావాలి, ల్యాప్టాప్లు కావాలి, కానీ పేద బిడ్డకి మాత్రం జగనన్న ఒక ట్యాబు ఇచ్చి చదువుని బాగా చదవాలంటే మాత్రం పసిబిడ్డలు చెడిపోతున్నారంట. ఏం బుద్ధిరా మీది? మా బిడ్డలు, ఈ పేద బిడ్డలు జగనన్నకి ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు. ఆ చంద్రబాబు మనవుడు అంటే మాత్రం 4 భాషలు మాట్లాడతారంట, చైనీస్ మాట్లాడతారంట, రష్యా మాట్లాడతారంట, కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదంట. ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈరోజు మన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకొని మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి మన జగనన్న చేస్తున్నాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా. మీ అందరికీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు, మా తాతో మా ముత్తాతో మా నాయన గొర్రెలుగాసి ఉండొచ్చు, నా కులం యాదవ కులం కాబట్టి నేను సిగ్గుపడను, కానీ మా నాయన నన్ను చదివించి నేను కాయకపోయినా వాళ్ళ కష్టంతో ఈరోజు నేను చదువుకొని డాక్టర్నైనా. వాళ్ళు మాట్లాడినారు, ఏమని మాట్లాడినారు, ఓ గర్రెలు కాసుకున్నవాడికి బర్రెలు కాసుకున్నవాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడని మాట్లాడారు. నిజమే, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, అయ్యా ఈ ప్రపంచానికే భగవద్గీతని బోధించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గొర్రెలు ఆవులు కాసినోడే. యేసు ప్రభు కూడా గొర్రెల చావుల్లో పుట్టినవాడేనయ్యా. అంతెందుకు, ఆయన సతీమణి ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మస్థానానికి పంపిస్తే ఈ మధ్య వాళ్ళ భార్య చెప్పింది ఏమని, 2% మా ఆస్తి విలువ 400 కోట్లు అని చెప్పింది. అంటే 100% ఆస్తి విలువ ఎంతంటే 20,000 కోట్లు. సరే, ఇప్పుడు అడుగుతా ఉన్నా 20,000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే, ఈ బర్రెలు కాసుకున్న వాళ్ళు, ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి 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 చెమటోడిస్తే ఆ పాలు అమ్ముకొని 20,000 కోట్లు సంపాదించిన మీరు మమ్మల్ని మాట్లాడతారు. కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా, లేకపోతే
గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలన్న ఆలోచన మాత్రం చేయండి. ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు. పార్టీ ఎందుకు పెట్టినావా అంటే, ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు? నేను అధికారంలో లేవాలని పార్టీ పెడతారు, తప్పులే. కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టారా అంటే, ఆ దత్తపుత్రుడు సినిమా స్టారు దేనికి పెట్టాడంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టాడంట. ఏడైనా ఉందా ఇది? సరే, 7 నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు. దానమ్మ 8 సీట్లలో పోటీ చేస్తే ఎంత దరిద్రం అంటే 350 ఓట్లు రాలా అతనికి. అతను వచ్చంట జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా, తోలు తీస్తా, ఇంకోటి తీస్తా అంట. ప్రజలు నిన్ను తెలంగాణలో తీశారు, మళ్ళీ రాష్ట్రంలో 2024లో ఏప్రిల్లో మొత్తం ఇప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కట్టగట్టుకొని వచ్చే వాళ్ళు కావాలా? మీకోసం నిలబడి మామూలుగా బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మహిళా తల్లులు కానీ, మనందరికీ కూడా ఒక ఇది ఉంది. మనకి ఎవరైనా సాయం చేసినా, మన వెన్నుతట్టిని ప్రోత్సహించినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని మనకి ఒక మంచి ఇది ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత. అట్లాంటిది మన కోసం నిలబడి, మన కోసం కష్టించి, మన కోసం ముందుండి నడిపిస్తున్న జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి, ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అదైపోతుంది అని చెప్పినా తన మాట కట్టుబడి నేరుగా ఈరోజు పేదలను ఆదుకుంటున్న జగనన్నని, మనల్ని గుండెల్లో పెట్టుకునే జగనన్నని 2024లో మనం భుజస్కంధాల మీద మోసి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్న చెప్పినారు ఆ పప్పు జగన్మోహన్ రెడ్డి రికార్డు బ్రేక్ చేస్తాడంట. నీ అబ్బ వల్లే కాలేదురా మా బాస్ రికార్డు బ్రేక్ చేసేదానికి. నువ్వెంత చాలా చెప్పినాడు. వాళ్ళ నాయన చెప్పినాడు ఏమని, జగన్మోహన్ రెడ్డిని. జగన్ నేను ఏం చెప్పినాడంటే, మీ నాయనే నన్ను పీకలేదు, నీ నాయనే నన్ను పీకలేదని చెప్పాడు. రైట్, టైము మిస్ అయిందంతే. భగవంతుడు కొంచెం తొందరగా ఆ భగవంతుడు స్వరూపమైన రాజశేఖర రెడ్డి గారిని కొద్దిగా తొందరగా తీసుకువెళ్ళిపోయాడు. కానీ పులి కడుపున పులే పుడతాదిరా నాయనా, నీలాగా నక్క కడుపున పప్పు పుట్టలా. కాబట్టి నీ అబ్బే పీకలేదు అన్నాడు. ఆ బిడ్డ ఏం పీకాడు, రాష్ట్రం అంతా గడగడగడ వణికింది. ఆ పులి బిడ్డ లోపలేస్తే ఆ నక్క బిడ్డ ఢిల్లీ పారిపోయాడు. పాదయాత్ర వదిలేసి ఆడికి పారిపోయాడు అంటే ఢిల్లీకి పారిపోయాడు. ఏరంటే నన్ను వేస్తాడేమో అని చెప్పి. అదిరా మీ ధైర్యం, మీ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా? ఆయన వస్తే జనాలు వస్తున్నారంట. నీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకురా, మేము వస్తే చాలు, నీకన్నా ఎక్కువ జనాభా వస్తారు. జగన్ అన్న కట్అవుట్ చాలు. కాబట్టి ఎందుకు 2024లో పార్టీని మొత్తం మూసివేస్తున్నాం? వర్షం కూడా వస్తూ ఉంది, చాలామంది మాట్లాడాలి కాబట్టి తొందరగా ముగిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు తెలియజేస్తూ, సోదరుడు వెంకటేష్ని ఈ జిల్లాలో మీరందరూ కూడా జగనన్ని కానుకగా అందరం కూడా గౌరవంగా పిలుచుకునే పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గౌరవాన్ని మరోసారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ జిల్లాలోంచి నిలుపుతూ, సోదరుడు నిజంగా మా అందరికీ కూడా నేరుగా కూడా జగనన్న అసెంబ్లీలో కూర్చోంటే ఇది ఎంత కోపంలో ఉన్నా, ఎంత ఆవేశంలో ఉన్నా కూడా నేరుగా జగనన్న దగ్గరికి వెళ్ళి ఒక కాగితం ఎత్తుకెళ్ళి అన్న పని అని అడిగి అసెంబ్లీ అంతా ఒక్కసారి బాస్ చూస్తే నవ్వితే మొత్తం నవ్వుతుంది.
అంటే ఎంత చిరాకుగా ఉన్నా కూడా వెంకటేష్ ఆడకు పోయి ఒక 5 నిమిషాల పాటు అసెంబ్లీని అంతా కూడా తనకు తెలియని ఒక అమాయకత్వమో లేకపోతే తెలియని ఒక ఇదో తెలియదు కానీ అసెంబ్లీని అంతా నవ్వుల పాలు చేసే సోదరుడిని మంచి మెజారిటీతో 50,000 పైచీలుగుతో పలమనేరు నుంచి గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉండా. ఒక బీసీ సోదరుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. లేకపోతే ఒక మాట అంటారు, ఈ రాష్ట్రంలో అంతా కూడా బీసీలు ఒకసారే గెలుస్తారు, రెండోసారి గెలవలని. భగవంతుడి దయ వల్ల నెల్లూరు జిల్లా ప్రజలు రెండోసారి గెలిపిస్తారు అని చెప్పి నాకు దీవించారు. వెంకటేష్ని ఈ చిత్తూరు జిల్లాలో మరోసారి గెలిపించి మరోసారి నిరూపించాల్సింది మాకు కూడా జగన్ అన్న అండ నిలబడితే పదవులు ఇస్తే కాపాడుకోవాల్సిన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చాడు, వాళ్ళు గెలవలేదంటే రేపు మనకి ఇంకెవరు పదవులు ఇవ్వరు. మనకు పదవులు ఇస్తే నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరోసారి ఇంకొక 2 పదవులు ఇవ్వాలన్నా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై జగన్ అన్న, జై జగన్ అని చెప్పి తెలియజేసుకుంటూ తర్వాత